వేదములందు విదితమైన ఆదిదేవా, వేదములందు విదితమైన ఆదిదేవా, వాదములేక గోష్ఠిగా నిన్ను చేరినాము, పాదసేవలతోడా స్తోత్రమాలిక వేయ, పాదసేవలతోడా స్తోత్రమాలిక వేయ, విరహంబుతీరా వ్రత స్నానమాచరించే, విరహంబుతీరా వ్రత స్నానమాచరించే. నిన్నటి రోజున గోదాదేవి చేసిన ప్రార్థనకు కనికరించిన నీలాదేవితో కలిసి శ్రీకృష్ణుని నిద్రలేపుటకు సమాయత్తమయ్యారు. వేదాంత వేద్యుడైన శ్రీకృష్ణుని స్తుతిస్తూ, స్వామి, వేదము చేత తెలియబడి గ్రహింపబడడి ఆది దేవుడవి గదా, వేద సారమును అందరికీ తెలియజేయడానికి, వేద వివరణలను నిజము చేయడానికి అనేక మార్లు అనేక అవతారములు ఎత్తి మా కన్నులకు భాగ్యము కలుగజేయుచున్నావు గదా, కన్నులు తెరచి మమ్ము పరికించవా స్వామి. నీ ఆజ్ఞ ప్రకారము మేమంతా ఒకటై మాలో మేము వాదులాడుకొనకుండా గోష్ఠిగా ఏర్పడి నిన్ను దర్శింప నీ వాకిట చేరినాము. నీ గుణముల యొక్క గొప్పతనము ముందు మేమెంత, మేము ఓడిపోయి అహంకారమును వదలి నీ గుణగానము చేయ నీ వాకిట పడియున్నాము. మేలుకొనవయ్యా. నిన్ను నమ్మిన వారిని కాపాడతానని ప్రతిజ్ఞ చేశావు గదా, 600 అది వదలని ధీశాలివని కూడా తెలుసు. అలాంటి నీకు మాపై దయ కలుగలేదా? కోరిన కోర్కెలు తీర్చే దేవరవు, పెద్ద మనసుతో మా ఈ చిన్న కోరిక తీర్చగా మేలుకొని రావయ్యా. ఎవరికో ఏదో ఉపకారము చేస్తున్నామని కాక, గోవులు తమ భారమైన పొదుగుల బాధ తీరడానికే పాలు ఇస్తున్నట్లు స్రవిస్తాయి. ఉదారమైన స్థితిలో ఉన్న ఆ గోవులు అనేక కుండలు పెట్టి ఒక్కసారి పొదుగును లాగితే చాలు, ఆగని పాలధారలతో కుండలన్నీ పొంగి పొర్లుతాయి. కుండ పెట్టని వారిదే లోటు తప్ప ఇచ్చే గోవుది కాదు. అలాంటి ఉదార గోసంపద గల నందగోపుని ప్రియపుత్రుడా, తెలివి తెచ్చుకుని మాకు తెలివినిమ్ము. అనగా జ్ఞాన సముద్రుడైన పరమాత్మ జ్ఞానధారలను నిరంతరము స్రవిస్తూనే ఉంటాడు. దానిని గ్రహించకపోవడం మన అజ్ఞానమవుతుంది తప్ప స్వామి తప్పు ఎంత మాత్రమూ కాదు. ఫలాపేక్ష లేకుండా ఇతరులకు చేతనైనంత సాయము చేయవలెను. మా కోరికలు తీర్చి తృప్తిపడే అఖండ తేజోమూర్తి నీవు మేల్కొనకపోతే నీ విషయాలన్నీ అసత్యాలవుతాయేమో. స్వామి, కరుణింపలేచి రావయ్యా అని నీలాదేవి చెప్పినట్లుగా ఆండాళ్ తల్లి స్వామిని ప్రార్థించింది. వెంటనే స్వామి, సరి సరి, ఏమి కావాలో చెప్పండి, అసలు ఎందుకు వచ్చారు అనగానే గోపికలు మాట్లాడుతూ, నీలోని ప్రేమతత్వము, కళ్యాణ గుణగణాలు మమ్ములను నీకు దూరముగా ఉండనిచ్చుటలేదు. నీ పాదసేవతో మా జన్మలు ధన్యము చేసుకొనదలచాము. పాదసేవతో నీ నామాలతో కూర్చిన మాలికను నీకు ధరింపజేసి వ్రత స్నానం ఆచరింపదలచాము. నీ బాణపు దెబ్బతిన్న శత్రువులు ఏడుస్తూ వచ్చి నీ శరణు వేడితే
మేము ప్రేమతో స్తోత్రాలతో మంగళం పాడవచ్చాము. బాణము దెబ్బలు శరీరానికి బాధ, అవి తప్పించుకొనవచ్చును. నీ యందు మాకు గల ప్రేమ, నీలోని ఆనందభరిత గుణాలు మమ్ము ఒక్కచోట నిలువనీయుటలేదు. పైకి కనిపించక లోపల హింసిస్తాయి. మేము నీ పాద సేవకులము, ఇక నీ ఇష్టము. నీవు మమ్మల్ని పొందినా మానినా మా ప్రమేయం లేదు, ఇక నీ ఇష్టం. మేము నీ సొత్తు అని నీలాదేవితో గూడిన గోష్ఠి వారందరూ స్వామిని ప్రార్థించారు. ఫలాపేక్షరహిత సేవయే నిజమైన సేవ.